ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొదటి, రెండవ దశలలో చోటు చేసుకున్న పోస్ట్ పోల్ ఘటనలు నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్ఓలను జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. రెండవ విడత పోలింగ్ రోజు సీతారామపురంలో ఆర్ఓను బంధించిన విషయంలో సమాచార లోపం వల్ల సమస్య ఏర్పడిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ తెలిపారు. ఎన్నికల విధులు తూచా తప్పకుండా పాటిస్తే ఎటువంటి ఇబ్బంది తలెత్తదని, గ్రామస్తులు ఉద్వేగానికి లోను కాకుండా సామరస్యంగా ఎన్నికల్లో పాల్గొనాలని చెబుతున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 539 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగాల్సి ఉండగా 74 ఏకగ్రీవం కావడంతో 425 పంచాయతీలకు ఏకగ్రీవం రేపు పోలింగ్ జరగబోతుంది. ప్రస్తుతం మనతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి పోలింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా? అదేవిధంగా మనం ఇప్పటివరకు చూస్తే ఉమ్మడి జిల్లాలో పోస్ట్ పోల్ ఇష్యూస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ పోస్ట్ పోల్ ఇష్యూస్కి సంబంధించి ఏమన్నా ఆర్ఓలను అలర్ట్ చేస్తున్నారు? నమస్కారం అండి. సూర్యాపేట జిల్లాలో ఫేజ్ 3 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన 7 మండలాల్లో ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి. దీంట్లో 146 గ్రామ పంచాయతీలు, 1319 వార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 22 గ్రామ పంచాయత్స్, అదేవిధంగా 257 వార్డ్స్ యునానిమస్ కావడం జరిగింది. అది పోగా మనకి ఒక 124 జీపీస్ అండ్ 1061 వార్డ్స్లో ఎన్నికలు ఉంటాయి. దీనికి సంబంధించి 1176 పోలింగ్ స్టేషన్స్లో మనం రేపు పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నాము. రేపు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ ఉంటుంది. దాని తర్వాత 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కావాల్సిన అవసరం ఉన్నది. 2 గంటల్లో అన్ని కౌంటింగ్ సెంటర్స్, నోటిఫైడ్ కౌంటింగ్ సెంటర్స్లో గ్రామ పంచాయతీకి ఒకటి ఉంటుంది. అక్కడ కౌంటింగ్ మొదలు పెడతాం. వాటికి సంబంధించి మనం జోనల్ ఆఫీసర్స్ కావచ్చు, ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, పోలింగ్ ఆఫీసర్స్కి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఉన్న డౌట్స్ క్లియరింగ్ కానీ ఇంపార్టెంట్ అంశాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళకి కౌంటింగ్ సంబంధించిన ఆదేశాలు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడానికి వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ క్రమంలో ఖచ్చితంగా అది వీడియోగ్రఫీ కానీ వెబ్కాస్టింగ్ కానీ మనం దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం. సీనియర్ అధికారులు కూడా ఎక్కడైతే మనకి ఎక్కువ ఓట్స్ ఉండడం కానీ ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీనియర్ అధికారులు ప్రెజెన్స్ ఉంటారు అని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మనకి ఒక పకడ్బందీగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సందర్భాలు జరగకుండా ఎలక్షన్ జరుపుకోవడానికి ఆఫీసర్స్కి, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్కి మనం ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ప్రత్యేకంగా బ్యాలెట్ పేపర్ సంబంధించి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ కూడా అది ఎలక్షన్ అధికారులు తప్ప వేరే ఎక్కడ పోవడానికి ఆస్కారం లేదు. వాటికి సంబంధించి పూర్తి భద్రత కావచ్చు, హ్యాండ్లింగ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తూ కౌంటింగ్ క్రమంలో కూడా ప్రాపర్గా కౌంటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ వాటికి సీల్ చేయాలని కూడా ఆదేశాలు మనం తెలియజేయడం జరిగింది. మొత్తానికి మాత్రం తగిన ఏర్పాట్లు చేశామని, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ అన్ని కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధికి తోడ్పడేలా ఇటువంటి అంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.